అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఆయన కోరిక చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ రోజు మీరు చూస్తే అందరూ ఒకనాటి చిన్న స్థాయి నుండి ఒక మంచి స్థాయికి ఎదిగి అందరికీ అవకాశం కల్పించిన విధానాన్ని అంతా తెలిసిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి కూడా మీరు గమనించారో లేదో ఏ ఒక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుండి ఒక చిన్న రైతు కుటుంబంలో నుండి ఈరోజు దేశ విదేశాల్లో కీర్తిని కూడా పొందాడు అంటే ఆ పట్టుదల. సో ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే ప్రధాని ఈ కార్యక్రమంలో పాతవారు మనం గమనించామంటే ఆచార్యులు కావచ్చు, మేస్త్రులు కావచ్చు చాలా కష్టపడి పని చేసేవాళ్ళు. అప్పుడు లిఫ్ట్లు లేవు, కాంక్రీట్ మిషన్ లేదు, చేతులతో కలిపేవాళ్ళు. ఇప్పుడు కాంక్రీట్ మిషనరీస్ వచ్చాయి. అలాగే చేతు వృత్తుల్లో అనేక మీరు ఇక్కడ పెట్టినవి 2 కావచ్చు, కానీ 18ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా కార్పెంటర్స్కి ఎక్కడో ల్యాండ్ కూడా మొన్న పట్టాలు ఇచ్చాము. అక్కడ బోరు, కరెంటు అయితే కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మీ అందరికీ మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ హ్యాండ్ బుక్లో ఉండేది ఫస్ట్ మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనలో నిజాయితీ ఉండాలి. ఆ ₹1,00,000 మనం కానీ 5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కరెక్ట్గా కానీ కట్టగలిగితే తర్వాత గమనిస్తుంటారు. పళ్ళు అమ్ముకునేవాడు, కూరగాయలు అమ్ముకునేవాడు, పూలు అమ్మేవాళ్ళు, చాలామంది అనేక మంది కార్మికులంతా ఇంట్రెస్ట్కి బారో చేసుకుంటూ ఉంటారు. పోయి లోకల్లో ₹5, ₹10 పొద్దునిచ్చి సాయంకాలము వాడి కష్టం అంతా వేరే వాళ్ళు తినేస్తుంటారు. వాడి జీవితకాలం అదే పండ్ల బండి లేదా కూరగాయల బండి లేదా పూల మీద లేదా కార్పెంటర్లు కావచ్చు, మేస్త్రులు కావచ్చు, కష్టపడి ఇల్లు కడతానే ఉంటారు. కానీ కట్టిన వాడికి ఒక ఇల్లు ఉండదు. ఇవన్నీ బాగా కష్టపడి కింద నుండి పైకి వచ్చిన ప్రధానమంత్రి కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటువంటి స్కీమ్స్ తీసుకొని వచ్చే దీంట్లో చాలా ఆచితూచి అడుగేస్తుంటారు. సో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఆ 3 lakhs పొందాలి అంటే మీరు తీసుకునే ఈ పనిముట్లు 18 ఏవైతే ఉంటాయో వాటిలో ₹1,00,000 కానీ మీరు 5% అంటే చాలా తక్కువ ₹500 ఉండొచ్చు మీరు నెలకి. సో ఆ ₹500 కానీ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 lakhని కట్టే ఇది ఉంటుంది సిస్టము. ఆ సిస్టమ్ ప్రకారం కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు ₹3,00,000 దక్కింది అంటే ప్రతి ఒక్కరు వర్కర్ కాస్త ఓనర్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చూసిన వాళ్ళలో బెంగళూరు పోయి ఒక దారి పని చేసే వాళ్ళంతా ఈరోజు బిల్డర్స్ అయ్యారు. గొప్పగా రెంట్ ఒక్కొక్కటి నాకు ₹1,00,00,000 రెంట్ వస్తుంది అన్న. చిత్తూరు నుండి గత 30 సంవత్సరాల క్రితం పోయి గారపడి అంటే మేషన్ వర్క్ చేసిన వాళ్ళు ఈరోజు ₹1,00,00,000 రెంట్ తీసుకుంటున్నారు అంటే ఆ కష్టపడి పైకి వచ్చిన విధానాన్ని మీరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో మొన్ననే మనకి అందరికీ తెలుసు రామోజీరావు గారు కూడా చనిపోయారు. వారు కూడా చాలా చిన్న స్థాయి నుండి కొందరు అంటూ ఉంటారు, నేనైతే చూడలేదు, అప్పుడు పుట్టలేదు, పికల్స్ అమ్మాడు అంటారు, పేపర్ బాయ్గా కూడా పేపర్ ఇది చేశాడు. అవన్నీ ఇన్స్పైర్ అయ్యి 50 సంవత్సరాలు ఈరోజు ఈనాడు పేపర్ అనేది 50 సంవత్సరాలు పూర్తి చేసుకునేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.